మీనరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు బాగున్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. భూ గృహ వాహన ఎన్నైనా పెట్టుకోండి, ఇవన్నీ లాభాలు. ఎవరి అర్హత, ఎవరి వయసు, ఎవరికి పట్టేటటువంటి అదృష్టం వారికి ఆ వయసును బట్టి, ఆ అర్హతను బట్టి, ఆ యోగ్యతను బట్టి పడుతుంది. ఇదే జాతకంలో ఉన్న కీలకం, రహస్యం. అద్భుతమైన శుభకాలం, బ్రహ్మాండమైన కాలం. పనుల్లో పురోగతి ఉంది. అర్హతకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 4 గ్రహాలు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ పంచగ్రహ యోగం. చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. సునాయాసంగా పనులు పూర్తవుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శత్రువుల యొక్క బాధ తొలుగుతుంది. మిత్రుల నుండి ప్రశంసలు లభిస్తాయి. రాదు కాదు అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధుప్రీతి ఉన్నది. సుఖ సంతోషాలు ఉన్నాయి. పొగిడేవారి సంఖ్య పెరుగుతుంది. కానీ ఆ పొగడతలకు పడిపోకండి. విందు వినోద కార్యక్రమాల్లో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణ లాభం, విశేషమైన కీర్తి, ధనలాభం. చూడండి, ఎన్ని రకాలుగా కలిసి రావాలో అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? అవి వస్తాయి కదా అని ఎక్కడే కూర్చుంటే రావు. మరి మనం ఏం చేయాలి? ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళాలి. ప్రోత్సాహం లేకపోతే వెనక నుండి ప్రోత్సహించే వాళ్ళని పెట్టుకోండి, గుర్తు చేసే వాళ్ళని పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నేను బాగా విజయాలు సాధించడానికి ఏం చేయాలి, మీ సలహాలు సహకారం కావాలనండి. వాళ్ళు చెప్పినట్టుగా ముందుకు సాగండి. అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహదోషం ఎక్కువగా లేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణతో సరిపెట్టుకోవచ్చు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్షంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సందర్శనం, వారి పాదాలకు నమస్కారం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యచంద్రుల దోషం ఉన్నది. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం దానంగా సమర్పించండి.